గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ యూనిట్ ఇంట్రొడక్షన్ చూడబోతున్నాం. మనం బులియన్ ఆల్జీబ్రాకి వెళ్ళే ముందర ఈ ఇంట్రొడక్షన్ అవి బేసిక్ గేట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, మినిమైజేషన్ ఆఫ్ లాజిక్ ఎక్స్ప్రెషన్. అసలు ఆ లాజిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఎందుకు మినిమైజ్ చేయాలి అంటే, మనం ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ని మినిమైజ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి తగ్గుతాయి. అప్పుడు మనకి ఒక సర్క్యూట్ మీద నెంబర్ ఆఫ్ గేట్స్ పెట్టేటప్పుడు ఈ మినిమైజేషన్ జరిగినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ గేట్స్ అనేవి తగ్గుతాయి. దానివల్ల పవర్ డిసిపేషన్ తగ్గుతుంది. సో మినిమైజేషన్ ఆఫ్ లాజిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నెసెసరీ. సో మినిమైజేషన్ ఆఫ్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బులియన్ ఆల్జీబ్రా ద్వారా మినిమైజ్ చేయొచ్చు, లేదా కే మ్యాప్ ద్వారా మినిమైజ్ చేయొచ్చు, ఆర్ టాబ్యులేషన్ మెథడ్. మనకి సిలబస్లో టాబ్యులేషన్ మెథడ్ గురించి అంత అడగలేదు. సో మనం ఈ బులియన్ ఆల్జీబ్రా అండ్ కే మ్యాప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. మనం బులియన్ ఆల్జీబ్రా అండ్ కే మ్యాప్ సాల్వ్ చేసే ముందర అసలు గేట్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ అ గేట్? అ లాజిక్ గేట్ ఈస్ అ డిజిటల్ సర్క్యూట్ దట్ పర్ఫార్మ్స్ పర్టిక్యులర్ లాజిక్ ఫంక్షన్స్. ఇప్పుడు డిజిటల్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఈజీ వాళ్ళకు ఉంటుంది. డిజిటల్ సర్క్యూట్స్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏదైనా మనం చేయాలంటే దాని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసి గేట్స్ అన్నమాట. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లాజిక్స్. ఒకటి పాజిటివ్ లాజిక్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నెగిటివ్ లాజిక్. పాజిటివ్ లాజిక్ ఏంటంటే లో లెవెల్ని 0తో హై లెవెల్ని 1తో రిప్రజెంట్ చేస్తే దాన్ని పాజిటివ్ లాజిక్ అంటారు. నెగిటివ్ లాజిక్ వచ్చేసి పాజిటివ్ లాజిక్కి ఆపోజిట్. లో లెవెల్ని 1తో హై లెవెల్ని 0తో రిప్రజెంట్ చేస్తే అది నెగిటివ్ లాజిక్. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇందాక పాజిటివ్ లాజిక్ అంటే ఏమని చెప్పాను? లో లెవెల్ కింద ఇలా లో లెవెల్ ఉన్నప్పుడు 0తో ఇండికేట్ చేసి ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టెప్ అప్ అవుతుంది. దీన్ని హై లెవెల్ని 1తో రిప్రజెంట్ చేసి 0ని మళ్ళీ లో లెవెల్తో 1ని హై లెవెల్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని పాజిటివ్ లాజిక్. ఓకే, అదే నెగిటివ్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఇది లో లెవెల్ కదా, ఇది లో లెవెల్ కానీ దీన్ని 1తో రిప్రజెంట్ చేసాం. ఇది హై లెవెల్ కదా, దీన్ని 0తో రిప్రజెంట్ చేసాం. అలాగే లో లెవెల్ని 1తో హై లెవెల్ని 0తో రిప్రజెంట్ చేస్తే దాన్ని నెగిటివ్ లాజిక్ అంటాం. ఒక లాజిక్ గేట్కి ఏదైనా అవ్వచ్చు. ఆ లాజిక్ గేట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు. 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నా కానీ అవుట్పుట్ మాత్రం ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సో మెయిన్లీ గేట్స్ 7 ఉన్నాయన్నమాట. 1 AND గేట్, OR గేట్, NOT గేట్, NAND గేట్, NOR గేట్, XOR గేట్, ఎక్స్క్లూజివ్ NOR గేట్. XOR గేట్ అనొచ్చు, లేకపోతే ఎక్స్క్లూజివ్ OR గేట్, XNOR గేట్, ఎక్స్క్లూజివ్ NOR గేట్. సో ఈ AND గేట్, OR గేట్, NOT గేట్ అని బేసిక్ గేట్స్. అండ్ NAND అండ్ NOR గేట్ని యూనివర్సల్ గేట్స్ అంటాం. ఇది యూనివర్సల్ గేట్స్ ఎందుకు అంటామో చూద్దాం నెక్స్ట్లో. సో ఇప్పుడు బేసిక్ గేట్స్లో మనం 3 చూసాం కదా, AND గేట్, OR గేట్ అండ్ NOT గేట్. ఇప్పుడు అవి ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో AND గేట్ని మనం ఇలా Dతో రిప్రజెంట్ చేస్తాం. మీకు ఆల్రెడీ మీరు ఇంటర్లో చదువుంటారు. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. 2 ఇన్పుట్స్, ఇది 2 ఇన్పుట్ AND గేట్ ఎందుకంటే మనం 2 ఇన్పుట్స్ ఇచ్చాం, 1 అవుట్పుట్. ఈ Y ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B. డాట్ B అంటే ఇక్కడ ఇంటూ చేస్తుంది అనమాట, అంటే మల్టిప్లికేషన్. ఓకే, అదే మల్టిపుల్ ఇన్పుట్ AND గేట్ ఎలా వస్తుంది? సమ్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్. Y ఈజ్ ఈక్వల్స్ టు A డాట్ B డాట్ C డాట్ D. అవుట్పుట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ట్రూత్ టేబుల్ మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, A అండ్ B. సో దట్ మనకి 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని కాంబినేషన్స్ రావచ్చు? 2 పవర్ 2. సో 4 కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, సో 4 కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. మనకి ఇక్కడ A డాట్ B అన్నారు కాబట్టి Y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అవుట్పుట్ ఆఫ్ AND గేట్ ఈజ్ 1 when all the inputs are 1. ఎప్పుడైతే మనకి ఈ అవుట్పుట్ ఎప్పుడు 1 వస్తుంది అంటే 2 ఇన్పుట్స్ కూడా 1 అయితేనే మనకి అవుట్పుట్ 1 వస్తుంది. సో Y ఈజ్ ఈక్వల్స్ టు A డాట్. ఇప్పుడు ఆర్ గేట్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, సంథింగ్ లైక్
ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో 2 ఇన్పుట్ ఆర్ గేట్ అంటాం. ఏ బి ఇన్పుట్స్ ఇచ్చాం, వై అవుట్పుట్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ గేట్ ఎప్పుడు ప్లస్ చేస్తుంది అనమాట. ఇందాక అండ్ గేట్ ఇంటూ చేసింది కదా, అలాగే ఆర్ గేట్ అనేది ప్లస్ ఎడిషన్ ప్లస్ చేస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఇది మల్టిపుల్ ఇన్పుట్ 3 ఇన్పుట్ ఆర్ గేట్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి, 3 ఇన్పుట్స్. సో దాని ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది? మామూలుగా మనం ఏబి వాల్యూస్ కాంబినేషన్స్ రాసుకుంటాం 0 0 0 1 1 0 1 1, రైట్? ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నాడు. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్, సో 1 ప్లస్ 1 అంటే 1. యాక్చువల్లీ 1 0 ఉంటుంది మనకి, 1 ప్లస్ 1 అంటే ఆర్ టేబుల్లో 1. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనకి ఇన్పుట్స్లో ఒక్క ఇన్పుట్ అయిన 1 అయితే మనకి అవుట్పుట్ 1 అవుతుంది, రైట్? ఇఫ్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ ది ఆర్ గేట్ ఈస్ హై ఆర్ 1, ద అవుట్పుట్ ఈస్ హై. ఓకే, నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్నే మనం ఇన్వర్టర్ అంటాం. ఎందుకు ఇన్వర్టర్ అంటామో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇన్వర్టర్ నాట్ గేట్ని మనం ఇలాగా బబుల్తో రిప్రజెంట్ చేస్తాం, ఆరో అండ్ బబుల్. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది ఇన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే నువ్వు ఇక్కడ ఏ ఇచ్చావు, అది ఏ బార్ అవుతుంది. ఓకే, దీని ట్రూత్ టేబుల్ చూస్తే మనకి ఓన్లీ 1 ఇన్పుట్ ఉంది. సో 1కి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? ఓన్లీ 2 కాంబినేషన్స్ వస్తాయి, రైట్? 0 అండ్ 1. సో 0 వచ్చినప్పుడు ఏ బార్ అంటే 0 బార్ అంటే 1, 1 వస్తే 0 వస్తుంది. దిస్ ఇస్ అ ట్రూత్ టేబుల్. ఓన్లీ ఇన్వర్ట్ అవుతుంది అనమాట. నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తావో దాన్ని ఇన్వర్షన్ వాల్యూ అవుట్పుట్ అవుతుంది. అవుట్పుట్ ఇస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఇన్పుట్. నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్. ఇప్పుడు దాకా 3 గేట్స్ బేసిక్ గేట్స్ అయిపోయినాయి, అండ్ ఆర్ నాట్. ఇప్పుడు యూనివర్సల్ గేట్స్ చూద్దాం. నేను నాండ్ గేట్ అండ్ నార్ గేట్ని యూనివర్సల్ గేట్ ఎందుకు అంటాము అంటే, ఎనీ లాజిక్ సర్క్యూట్, నువ్వు ఏదైనా లాజిక్ సర్క్యూట్ని ఆర్ లాజిక్ ఫంక్షన్ని మనం ఈ గేట్స్తో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అండ్ గేట్ని, ఆర్ గేట్ని, నాట్ గేట్ని, ఇంకా ఎక్సార్ గేట్ని, ఇవి చూస్తే ఈ 3 గేట్స్ అండ్ ఈ 2 గేట్స్ కూడా ఈ 2 గేట్స్తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీన్ని అందుకనే మనం యూనివర్సల్ గేట్స్ అంటాం. ఎనీ లాజిక్ ఫంక్షన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ నాండ్ అండ్ నార్ గేట్స్. సో అందుకని యూనివర్సల్ గేట్స్ అంటాం. ఇప్పుడు నాండ్ గేట్ అంటే ఏంటో చూద్దాం. నాండ్ గేట్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ప్లస్ అండ్. ఇప్పుడు అండ్ గేట్ ఏదైతే ఉందో ఇందాక చూసాం కదా, ఈ అండ్ గేట్కి ఒక ఇన్వర్టర్ నాట్ గేట్ చూసాం. సో ఈ అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ ఈజ్ ఈక్వల్స్ టు నాండ్ గేట్. సో మనకి ఏమవుతుంది, మనం నాండ్ గేట్ అంటే ఏబి అవుట్పుట్, దీనికి ఇన్వర్టర్ తగిలిస్తే ఏమవుతుంది, ఏబి బార్ అవుతుంది, రైట్? సో మనకి అవుట్పుట్ ఏంటి, ఏబి బార్. సో సింబల్ వచ్చేసి మనం నాండ్ గేట్ని ఇలా చేస్తాం, అండ్ గేట్కి ఒక బబుల్ యాడ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద నాండ్ గేట్ సింబల్. ట్రూత్ టేబుల్ ఏమవుతుంది, యాక్చువల్లీ 0 ఇంటూ 0, అండ్ గేట్ అంటే మల్టిప్లికేషన్ కదా, 0 ఇంటూ 0 అంటే యాక్చువల్లీ 0 వస్తుంది. దానికి ఇన్వర్షన్ ఏంటి, 1. సో 1, ఇది ఏ ఇంటూ బి రాస్తున్నాను ఇక్కడ. సో 0 ఇంటూ 0 అంటే 0, దాని ఇన్వర్షన్ వాల్యూ 1. నెక్స్ట్ 0 1 అంటే యాక్చువల్లీ మనకి అండ్ గేట్ 0 ఇంటూ 1 ఎంత, 0. కానీ నాండ్ గేట్ కాబట్టి దానికి ఇన్వర్టర్ యాడ్ చేస్తాం, అంటే 0 కాంప్లిమెంట్ 1. 1 ఇంటూ 0 0, కానీ దీన్ని నాండ్ గేట్ ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి 0 కాంప్లిమెంట్ 1. 1 ఇంటూ 1 యాక్చువల్లీ 1 నాండ్ గేట్కి. సో నాండ్ గేట్ కాబట్టి దానికి ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి 0. ఇక్కడ దాకా మనకి అండ్ గేట్. సో ఈ అండ్ గేట్కి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి దీని అండ్ గేట్ యొక్క వాల్యూస్ అన్నీ కాంప్లిమెంట్ అవుతాయి నాండ్ గేట్ అవుట్పుట్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఇన్పుట్లో ఒక్క 0 ఉన్నా మన నాండ్ గేట్ అవుట్పుట్ వచ్చేసి 1 అయిపోతుంది. మనకి ఇక్కడ ఇన్పుట్లో ఏ వాల్యూ 0 లేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0 అయింది. మనం నాండ్ గేట్ అవుట్పుట్ ఇక్కడ దాకానే. ఓకే, సో నార్ గేట్ అంటే ఈ మనకి పేర్లోనే తెలుస్తుంది, ఆర్ గేట్కి నాట్ గేట్ యాడ్ చేయడం. సో ఆర్ గేట్ ప్లస్ నాట్ గేట్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏంటి, ఏ ప్లస్ బి.
సో నార్ గేట్ అవుట్పుట్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ బార్. ఎస్. సో సింబల్ మనకి ఎలా ఉంటుందంటే దీన్ని ఆర్ గేట్ సింబల్కి బబుల్ యాడ్ చేస్తాం. సో ఏ ప్లస్ బి బార్. దీని ట్రూత్ టేబుల్ వచ్చేసి ఏబి 4 కాంబినేషన్ 0001 1011. సో ఇప్పుడు 00 అంటే యాక్చువల్లీ ఏ ప్లస్ బి, ఇక్కడ నేను రాస్తున్నాను సెపరేట్గా ఆర్ గేట్ యొక్క అవుట్పుట్. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1. సో దీని ఇన్వర్షన్ వాల్యూయే కదా ఇది. ఆర్ గేట్కి బబుల్ యాడ్ చేసాం. సో 0 కాంప్లిమెంట్ 1, 1 కాంప్లిమెంట్ 0, 1 కాంప్లిమెంట్ 0, 1 కాంప్లిమెంట్ 0. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఆఫ్ నార్ గేట్ ఈజ్ 1. At least one input of OR gate, NOR gate is 1, then the output is 0.